హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పెరుగు అన్నం. ఇది తాలింపు వేసి చేస్తున్నానండి. వీటికి ఏమేమి కావాలో చూద్దాం. సగం బౌలు అన్నం అండి, ఒక బౌలు పెరుగు అండి, నూనె, పసుపు, రుచికి తగినంత ఉప్పు, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలండి, ఎండుమిరకాయలు 5, కరివేపాకు రెబ్బలు 2, అల్లం ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. దానిమ్మ విత్తనాలు సగం తీసుకున్నానండి, దానికి సరిపడినంత వేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. వెంటనే ఎండుమిరకాయలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఈ పెరుగు పచ్చడి అనేది చలవకు మంచిదండి, ఎండాకాలం బాగుంటుందండి. తాలింపు బాగా వేగిందండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఇప్పుడు అన్నం యాడ్ చేద్దాం. యాడ్ చేసినాక బాగా కలుపుకుందాం. అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. తర్వాత కరివేపాకు రెబ్బలు, అల్లం ముక్కలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, ఎంతో చల్లదనమైన పెరుగు అన్నం రెడీ. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. బౌల్లోకి అన్నం తీసినామండి. ఇప్పుడు దానిమ్మ విత్తనాలు చల్లుకుందాం. ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పెరుగు అన్నం. ఇప్పుడు మనం టేస్ట్ ఎట్టుందో చూద్దాం. బాగుందండి, సూపర్గా ఉందండి. అబ్బబ్బా, బాగుందండి, సూపర్గా ఉందండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.